బౌద్ధ బోధనల ప్రకారం ఆమ్, జ్ఞానోదయం వైపు మొదటి అడుగు వేసిన ఒక వ్యక్తి హ్మ్, అంటే ధర్మాన్ని లోతుగా అర్థం చేసుకున్న ఒక స్త్రీ హ్మ్, తన జీవితాన్ని పూర్తిగా హింసపై ఆధారపడిన ఒక వేటగాడితో గడుపుతుంది. హ్మ్, అంతేకాదు ప్రతిరోజూ ఆ హింసలో అతనికి సహాయం కూడా చేస్తుంది. హ్మ్. ఇది ఎలా సాధ్యం? ఇదొక పెద్ద నైతిక చిక్కుముడిలా అనిపిస్తుంది కదా. నిజమే. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక తాత్వికమైన సవాలు. ఒకరి చర్యలకి వారి అంతరంగ స్థితికి మధ్య ఉన్న సంబంధమేమిటి? అవును. ఒకవేళ ఆ రెండు పూర్తి భిన్నంగా ఉంటే దేనికి ఎక్కువ విలువివ్వాలి? ఈ రోజు మనం సరిగ్గా ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిస్తున్నాం. మన ముందు బౌద్ధ గ్రంథాలలోని కుక్కుటమిత్రుని కథ ఉంది. ఈ కథను కేవలం విని వదిలేయకుండా దానిలోని పొరలను విడదీసి లోతైన అర్థాన్ని శోధిద్దాం. సరే. ముఖ్యంగా బుద్ధుడు చెప్పిన ఒక సమాధానం మన నైతిక అవగాహనను ఎలా మార్చగలదో చూద్దాం. సరే, ముందుగా ఈ కథలోని విచిత్రమైన జంట గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ కథ రాజగృహంలో మొదలవుతుంది. అక్కడ ఒక ధనిక వర్తకుని కూతురు బుద్ధుని బోధనలు విని ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఆమెను శ్రోతాపన్నా అని వర్ణించారు. శ్రోతాపన్న ఈ పదం చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. పాళీ భాషలో శ్రోతాపన్నా అంటే ప్రవాహంలో ప్రవేశించిన వ్యక్తి అని అర్థమనమాట. ప్రవాహంలో ప్రవేశించడమంటే అది దేనికి సంకేతం? అది నిర్వాణానికి దారితీసే ప్రవాహం. ఒకసారి ఈ స్థితికి చేరుకుంటే వారు ఖచ్చితంగా జ్ఞానోదయం పొందుతారని, ఇక ఎప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నుండి వెనక్కి రారని బౌద్ధమతంలో ఒక గట్టి నమ్మకం. ఓ అలాగా. అంటే ఆమె ధర్మాన్ని పుస్తకాల ద్వారా కాదు, స్వయంగా అనుభూతి చెంది సత్యం యొక్క మొదటి రుచిని చూసింది. ఆమె నైతిక పునాది చాలా బలంగా ఉంది. ఇక్కడే అసలు ఊహించని మలుపు వస్తుంది. అంతటి ఆధ్యాత్మిక స్పష్టత ఉన్న ఆమె హ్మ్? కుక్కుటమిత్రుడు అనే ఒక వేటగాడిని చూసి ప్రేమలో పడుతుంది. అతన్ని పెళ్లి చేసుకుని అతనితో పాటు అడవిలోని వారి నివాసానికి వెళ్ళిపోతోంది. ఇది నమ్మశక్యంగా లేదు. అదే కదా. ఆమె ఎంచుకున్న మార్గానికి, అతని జీవన విధానానికి, ఆ, నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఖచ్చితంగా. ఈ వైరుధ్యమే ఈ కథకు ఆయుపట్టు. ఆమె జీవన విధానం అహింస అయితే అతని జీవనాధారమే హింస. అంతేకాదు, వారికి 7 కుమారులు కూడా పుడతారు. అవును, వాళ్లు కూడా తండ్రి బాటలోని నడిచి నిపుణులైన వేటగాళ్లుగా మారతారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఒక శ్రోతాపన్నురాలు ఇన్ని సంవత్సరాలుగా ప్రతిరోజూ జరుగుతున్న ఈ హింసను ఎలా చూడగలిగింది? అదే నా మదిని తొల్చేస్తున్న ప్రశ్న. వాళ్లకు బాణాలు, వలలు అందిస్తూ ఎలా సహకరించగలిగింది? ఆమె వారిని ఆపడానికి ప్రయత్నించి విఫలమైందా, లేక అసలు ప్రయత్నించలేదా? ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుందాం. కథలో ముందుకు వెళ్తే ఒకరోజు ఈ వేటగాడి కుటుంబం జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. అవును. ఆ రోజు కుక్కుటమిత్రుడు, అతని 7 కొడుకులు అడవిలో జింకల కోసం ఒక పెద్ద వల పన్నుతారు. అదే సమయంలో బుద్ధుడు తన దివ్యదృష్టితో ఆ కుటుంబాన్ని గమనిస్తారు. గమనించారా? అవును. వారిలో పరివంతన చెందగల పరిపక్వత ఉందని ఆయన గ్రహిస్తారు. అప్పుడు ఆయన ఒక అసాధారణమైన పని చేస్తారు. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు జరగబోయేదే యాదృచ్ఛికం కాదన్మాట. బుద్ధుడు కావాలనే కల్పించుకున్నారా? ఎందుకు? బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుని కరుణ అనంతమైనది. ఎవరిలోనైనా మార్పుకు చిన్న అవకాశం ఉన్నా దాన్ని నిజం చేయడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్తారు. అందుకే ఆయన కావాలని వారి వల దగ్గరికి నడిచారు. ఓ అక్కడ ఇసుకలో తన పాదముద్రలు స్పష్టంగా కనిపించేలా వదిలి దగ్గరలోని ఒక చెట్టు కింద ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుంటారు. ఇది ఒక ఉద్దేశపూర్వకమైన చర్య, వ్యూహాత్మకమైన చర్య అని కూడా చెప్పొచ్చు. ఆసక్తికరంగా ఉంది. తర్వాతేమైంది? కుక్కుటమిత్రుడు వచ్చుంటాడు కదా. అవును. అతను కొడుకులతో కలిసి వస్తాడు. వల ఖాళీగా ఉండటం, దాని దగ్గర ఒక మనిషి పాదముద్రలు ఉండటం చూసి అతనికి కోపం వచ్చుంటుంది. విపరీతమైన కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎవరో కావాలనే తన వేటను పాడుచేశారని, తన కుటుంబాన్ని ఆ రోజు పస్తుపెట్టారని రగిలిపోతాడు. ఆ కోపంతో చుట్టూ వెతుకుతుండగా ప్రశాంతంగా ధ్యానంలో ఉన్న బుద్ధుడు కనిపిస్తారు. అతని కోపమంతా బుద్ధుని మీదకు మళ్ళీ ఉంటుంది. సరిగ్గా ఆ క్షణంలో అతని వివేకం పూర్తిగా నశించిపోతుంది. తన జీవనాధారాన్ని దెబ్బతీసింది ఈ సన్యాసే అని నిర్ధారించుకుని విషం పూసిన బాణాన్ని ఎక్కుపెడతాడు. అతని కొడుకులు కూడానా? అవును. అతని 7 కొడుకులు కూడా తండ్రిని అనుసరించి తమ విల్లంబులను సిద్ధం చేస్తారు.
కాని వారు బాణాలను వదలబోయే క్షణంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటది? వాళ్ళు బాణం వెయ్యలేకపోయారా? వెయ్యలేకపోయారు. వాళ్ళు 8 మంది అక్షరాల విగ్రహాల్లా బిగుసుకుపోయారు. విగ్రహాల్లాగా? అవును, చేతులు ఎత్తినవి ఎత్తినట్టే, బాణాలు ఎక్కుపెట్టినవి ఎక్కుపెట్టినట్టే ఉండిపోయాయి. కదలలేరు, మెదలలేరు, శిలల్లా నిలబడిపోయారన్మాట. ఇది దైవిక జోక్యంలా ఉంది, కాని దీని వెనుక ఏదైనా ప్రతీకాత్మకమైన అర్థముందా? ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం ఒక అద్భుతం కాదు. వారి హింసాత్మక సంకల్పమే వారిని బంధించింది. వారి మనసులోని తీవ్రమైన క్రూరత్వం, బుద్ధుని చుట్టూ ఉన్న అపారమైన శాంతి, కరుణ అనే శక్తిక్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు అది స్తంభించిపోయింది. అంటే వారి చర్యనే వారిని నిశ్చేష్టులను చేసిందంటారా? అవును, వారి హింసే వారికి సంకెళ్లు వేసింది. ఇంతలో భర్త, కొడుకులు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆ శ్రోతాపన్నురాలు వారిని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. అక్కడ జరిగిన దృశ్యం చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనయ్యుంటుంది. అవును, భర్త, కొడుకులు శిలలా నిలబడి ఉండటం, వారి బాణాలు బుద్ధుని వైపు గురిపెట్టి ఉండటం చూసి ఆమె వణికిపోతుంది. ఆమె వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. ఏం చేసిందామే? బుద్ధుని ఒక తండ్రిలా భావించి, అయ్యా, నా తండ్రికి హాని చేయకండి అని గట్టిగా అరుస్తుంది. తర్వాత పరుగున వెళ్లి తన భర్తను, కొడుకులను తాకుతుంది. ఆమె స్పర్శతోనే వారు మళ్లీ మామూలు మనుషులుగా మారతారు. వారి చేతుల్లోంచి విల్లంబులు కింద పడిపోతాయి. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. ఆమె స్పర్శలో ఏముంది అంత శక్తి? ఆమె స్పర్శలో కరుణ, జ్ఞానం ఉన్నాయి. వారిలోని కఠినత్వాన్ని, హింసా ప్రవృత్తిని కరిగించింది ఆమెలోని అహింసా శక్తి. అది అజ్ఞానాన్ని జ్ఞానం స్పృశించినప్పుడు కలిగే మార్పుకు సంకేతం. ఆ తర్వాత వారంతా తమ తప్పు తెలుసుకుని బుద్ధునికి నమస్కరిస్తారు. బుద్ధుడు వారికి ధర్మోపదేశం చేయగానే ఆ కుటుంబం మొత్తం తమ వృత్తిని శాశ్వతంగా వదిలేసి ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించి భిక్షువులుగా మారతారు. కథ సుఖాంతం. ఒక కుటుంబం పరివర్తన చెందింది. కాని మనం మొదట అడిగిన ప్రశ్న ఇంకా అలాగే ఉంది. నిజమే, ఈ సంఘటనను చూసిన మిగతా భిక్షువులక్కూడా అదే సందేహమొచ్చింది. అవును, కథ ఇక్కడితో అయిపోయినట్టనిపించినా అసలైన తాత్వికమైన చర్చ ఇక్కడే మొదలవుతుంది. ఆ భిక్షువులు బుద్ధుని దగ్గరికి వెళ్లి మనందరి మదిలో ఉన్న ప్రశ్ననే అడుగుతారు. ఏమనడిగారు? భగవాన్, ఆమె ఒక జ్ఞాని, ఒక శ్రోతాపన్నురాలు. అలాంటప్పుడు తన భర్త, కొడుకులు ప్రతిరోజూ చేసే ఈ ఘోరమైన జీవహత్యను ఇన్నేళ్లుగా ఎలా సహించింది? పైగా వారికి ఆయుధాలు అందించి ఎలా సహాయపడింది? ఇది పాపంలో పాలు పంచుకోవటం కాదా అని. ఇది సూటి అయినా చాలా కఠినమైన ప్రశ్న. దీనికి బుద్ధుడు చెప్పిన సమాధానమే ఈ కథ యొక్క సారాంశం. అవును, ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా ఒక అద్భుతమైన, శక్తివంతమైన ఉపమానం చెబుతారు. ఆయన ఇలా అంటారు. చెప్పండి. చేతికి గాయం లేకపోతే, అంటే చర్మంపై ఎలాంటి పుండు లేదా కోత లేకపోతే, అత్యంత ప్రమాదకరమైన విషాన్ని చేత్తో పట్టుకున్నా అది శరీరంలోకి ప్రవేశించి ఏ హాని చేయదు. అలాగే మనసులో పాపపు ఆలోచన లేదా హింసించాలని దుష్ట సంకల్పం లేనప్పుడు చేసే పని పాపంగా మారదు. ఈ బోధన ప్రఖ్యాత దమ్మపదంలోని 124వ గాథ నుండి తీసుకోబడింది. ఓకే, దీన్ని విశ్లేషిద్దాం. మనసులో దుష్ట సంకల్పం లేనప్పుడు. ఇది వినడానికి బాగానే ఉంది. కాని ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యం? ప్రతిరోజూ తనవాళ్లు జంతువులను చంపడానికి ఆయుధాలు సిద్ధం చేస్తూంటే ఆమె మనసు నిజంగా నిష్కల్మషంగా ఉండగలదా? ఇదొక రకమైన ఆత్మవంచన కాదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం బౌద్ధతత్వంలోని కర్మ అనే భావనను లోతుగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనం కర్మ అంటే చేసే పని, శారీరక చర్య అనుకుంటాం. అవును. కాని బుద్ధుని బోధనల ప్రకారం కర్మ అనేది కేవలం చర్య కాదు. దాని అసలు నిర్వచనం చేతన, అంటే సంకల్పం లేదా ఉద్దేశ్యం. చేతన? అవును. ఓ భిక్షువులారా, నేనే చేతనను కర్మ అని అంటున్నాను అని బుద్ధుడు స్పష్టంగా చెప్పారు. అంటే మన ఉద్దేశమే అసలైన కర్మ, శారీరక చర్య దాని ప్రతిఫలం మాత్రమే. అంటే ఒకే పనిని ఇద్దరు వ్యక్తులు చేస్తే వారి ఉద్దేశాలను బట్టి వారి కర్మఫలం వేర్వేరుగా ఉంటుందన్నమాట? ఖచ్చితంగా. ఉదాహరణకు, ఒక సర్జన్ కత్తితో ఒకరి శరీరాన్ని కోస్తాడు, ఒక హంతకుడు కూడా కత్తితో కోస్తాడు. బయటకు చూస్తే రెండూ ఒకే చర్య కదా. నిజమే. కానీ సర్జన్ ఉద్దేశం ప్రాణం కాపాడ్డం, హంతకుడు ఉద్దేశం ప్రాణం తీయడం. ఈ ఉద్దేశమే వారి కర్మను పూర్తిగా వేరుచేస్తుంది.
అలాగే ఆ వేటగాడి భార్య విషయంలో ఆమె చర్యలో ఒక భార్యగా తల్లిగా తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడం. వారికి ఆహారం కోసం కావలసిన వస్తువులను అందించడం. అవును. కాని ఆ చర్యల వెనుక ఈ జంతువులు చావాలి అనే క్రూరమైన కోరికగాని, వాటి మరణాన్ని ఆస్వాదించాలనే దుష్ట సంకల్పంగాని ఆమె మనసులో లేశమాత్రం కూడా లేదు. ఆమె మనసు గాయం లేని చెయ్యిలా ఉంది. అందుకే బయట జరుగుతున్న హింస అనే విషం ఆమె అంతరంగాన్ని తాకలేకపోయింది. కానిక్కడ ఇంకో ప్రశ్న. అడగండి. ఆమెకు వారి చర్యలు తప్పని తెలిసినప్పుడు వారిని మార్చడానికి ఎందుకు మరింత తీవ్రంగా ప్రయత్నించలేదు? ఆమె మౌనం ఒక రకమైన అంగీకారం కిందకు రాదా? ఇది చాలా సంక్లిష్టమైన నైతిక ప్రశ్న. బహుశా సరైన సమయం కోసం ఆమె ఎదురుచూసి ఉండవచ్చు. బలవంతంగా మార్చాలని చూస్తే వారు మరింత మొండిగా మారతారనే ఆమెకు తెలిసుండవచ్చు. అంటే ఆమె ఓర్పుతో ఉందంటారా? అవును. ఆమె యొక్క నిశ్చలమైన, అహింసాపూరితమైన ఉనికి, ఆమెలోని కరుణ కాలక్రమేణా వారిలో మార్పుకు బీజాలు వేసి ఉండవచ్చు. బుద్ధుని రాక ఆ బీజాలు మొలకెత్తడానికి సరైన వాతావరణాన్ని కల్పించింది. ఆమెది నిష్క్రియాపరమైన మౌనం కాదు, అది ఓర్పుతో కూడిన కరుణామయమైన ఉనికి. ఈ కథను ఆధునిక ప్రపంచానికి అన్వయించి చూస్తే చాలా ఆలోచనలొస్తున్నాయి. ఉదాహరణకు, ఒక ఆయుధ కర్మాగారంలో పనిచేసే శాస్త్రవేత్త లేదా ఇంజనీర్ గురించి ఆలోచిద్దాం. సరే. వారి ఉద్దేశం తమ కుటుంబాన్ని పోషించడం, తమ నైపుణ్యాన్ని ఉపయోగించడం కావచ్చు. కాని వారి పని యొక్క అంతిమ ఫలితం విధ్వంసం. ఈ కథ ప్రకారం వారి ఉద్దేశం స్వచ్ఛంగా ఉంటే వారి కర్మకు దోషం అంటదా? ఇది చాలా పెద్ద గ్రే ఏరియా కదా? నిజంగా గ్రే ఏరియానే. ఈ కథ మనకు సులభమైన సమాధానాలివ్వదు, కాని సరైన ప్రశ్నలు వేయమని ప్రోత్సహిస్తుంది. ఒకరి చర్యలను పైపైన చూసి తీర్పు చెప్పవద్దని హెచ్చరిస్తుంది. అదే సమయంలో మన ఉద్దేశాల గురించి మనం నిజాయితీగా ఉండాలని కూడా గుర్తుచేస్తుంది. ఆ ఇంజనీర్ నిజంగా తన ఉద్దేశం కేవలం కుటుంబాన్ని పోషించడమే అని అనుకుంటున్నాడా? లేక తన పనివల్ల కలిగే పరిణామాలను చూడనట్టు నటిస్తున్నాడా? అవును. ఆ వేటగాడి భార్యకున్నంత మానసిక స్పష్టత, నిర్మలత్వం అందరికీ ఉండదు. ఆమె ఒక శ్రోతాపన్న. అందుకే ఆమెకుది సాధ్యమైంది. అంటే అంతిమంగా మన చర్యల నైతిక విలువను నిర్ధారించేది మన ఉద్దేశమే, మన చేతనయే అని ఈ కథ స్పష్టంగా చెప్తోంది. ఆమె తన కుటుంబ హింసాత్మక వాతావరణంలో ఉన్నప్పటికీ తన అంతరంగ శాంతిని, స్వచ్ఛతను కాపాడుకోగలిగింది. అదే చివరికి వారి పరివర్తనకు దారితీసింది. అవును. ముగింపులో మనం చూస్తే ఒక కఠినమైన వేటగాడి కుటుంబం హింసతో కూడిన జీవితం నుండి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అద్భుతం. దీనికి 2 ప్రధాన కారణాలు. ఒకటి, ఆ స్త్రీ యొక్క స్థిరమైన, అహింసాపూరితమైన మనసు. 2, బుద్ధుని యొక్క అపారమైన కరుణ. అంటే మనసులో స్వచ్ఛత ఉంటే, మనస్సులో స్వచ్ఛత, నిర్మలమైన సంకల్పముంటే మన చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం కూడా మనల్ని పూర్తిగా కలుషితం చేయలేదనే ఒక శక్తిమంతమైన సందేశాన్ని ఈ కథ ఇస్తుంది. ఎంతటివారైనా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నవారైనా మారగలరనే ఒక గొప్ప ఆశను, భరోసాను కూడా ఇస్తుంది. వారి పరివర్తనకు సరైన సమయం, సరైన నిమిత్తం అవసరం అంటే. ఆ నిమిత్తం బుద్ధుని రూపంలో వచ్చింది. కాని దానికి పునాది వేసింది మాత్రం ఆ స్త్రీ యొక్క నిశ్చలమైన విశ్వాసం. ఈ చర్చ మనకు ఒక లోతైన ఆలోచనను మిగులుస్తుంది. మన జీవితంలో మనం ఇతరుల చర్యలను చూసి ఎంత తేలికగా తీర్పులిచ్చేస్తాం? వారి చర్యల వెనుకున్న ఉద్దేశ్యాన్ని, వారి పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా మనం ఎన్నిసార్లు వారిని విమర్శిస్తాం? అంతకంటే ముఖ్యంగా మన సొంత చర్యల విషయానికి వస్తే మనం మన ఉద్దేశాల గురించి మనతో మనం ఎంత నిజాయితీగా ఉంటున్నాం? మంచి ప్రశ్న. మన మంచి ఉద్దేశ్యాలు అనేవి కొన్నిసార్లు మనం చేసే తప్పుడు పనులకు లేదా మన నిష్క్రియ పరత్వానికి మనం చెప్పుకునే అందమైన సాకులా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.